అండి ఎలా కనిపెట్టారు? ఎన్నో డక్కా ముక్కెలు తిని ఆశ్రమాన్ని పెట్టుకున్నాను నాయన. ఆ, కామా తురాణం నా భయం నా లజ్జ. కామం గురించి చెప్తున్నారా? కామంతో కళ్ళు మూసుకుపోయిన వెధవకి సిగ్గు లజ్జ భయం భక్తి ఏమీ ఉండవు. అలా అనకండి అమ్మా. ప్రేమ తురాణం అనండి. మా వాడు ప్రేమలో పడ్డాడు. ప్రేమలో పడ్డానికి అదేమన్నా కాలేజ్ అమ్మాయ్యా? కాదు, సన్యాసి. చూస్తున్నా హైదరాబాద్ ఎట్లుందిరా? ఏం వస్తున్నదిరా అబ్బా, ఏం బండ్లు పోతానాయి అబ్బా. రే మనవిలో ఒక్క బండి పోతే ఇక్కడ ఏం పోతానేరా? ఈ తక్కువరా ఆఫీసర్ టైం స్కూల్ టైం ఉంటే చూసినావు గప్పుడు పోతాయి కదా అంటే ఫుల్ వెహికల్స్ పోతాయి అనమాట. అబ్బా ఆర్సీన్ గా అరే గిది ఎవరి ఇల్లురా? గిది ఇంత పెద్దగా ఉన్నది. ఒరేయ్ ఇది ఇల్లు కాదురా, దీన్ని అసెంబ్లీ అంటారు. ఏంద్రా అసెంబ్లీ అంటారు. అసెంబ్లీ ఆర్సీన్ గా జర దిగి చూద్దాం పా రాదురా. చూస్తావా? అసెంబ్లీ అంటే ఏంద్రా? అసెంబ్లీ తెలియదు నీకు? శాసనసభ. శాసనసభ అంటే ఏంటి? శాసనసభ అంటే మన ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మనూరు ఎమ్మెల్యే గిట్ట ఉన్నాడు. మనూరు ఎమ్మెల్యే లెక్కనే ఇంకా మన రాష్ట్రంలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉంటారు కదా. ఉంటారు ఉంటారు కదా. వీళ్ళందరూ మన సమస్యలు ఉంటాయి కదరా. మన ఊళ్ళో సమస్య ఈ సమస్య, నీళ్ళ సమస్య ఉంది, మనకి ఇంకో సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది, ఎన్నో సమస్యలు అన్ని చాలా బాగున్నాయి ఉన్నాయి కదా. ఈ సమస్యల గురించి మాట్లాడుకోవాలి కదా మన ఎమ్మెల్యేలు అందరు కలిసి. ఆ మాట్లాడుకునే సమావేశం మందిరం ఇది. ఓహో, అంటే అందరు కూర్చొని మాట్లాడతారు. అందరు కూర్చొని మనకున్న సమస్యలు ఏంది, వాళ్ళకి ఏం చేద్దాం, ఈసారి ఏ చట్టం చేద్దాం, ఏ చట్టం చేస్తే ఎట్లా ఉంటది అని ఇక్కడ మాట్లాడుకుంటారా. కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు అన్నమాట. అమ్మా ఏం పెద్దగా ఉన్నదేమో ఇది. టీవీలో కూడా వస్తారా ఇక్కడ వీళ్ళు ముచ్చట పెట్టుకున్నంతా టీవీలో కూడా చూపిస్తారు. చూసినావా? టీవీలో 2-3 సార్లు చూసినావా? మొత్తం ఇక అంతా కొట్లాడుకుంటా అంటారు ఇలా. ఓహో అది చూసినావా? అది ఇదేనా? అదే ఇది మరే. ఇక మైకులు ఇరగొడతారు, అన్ని చేస్తారా? మరి ముచ్చట్లు పెట్టుకునేది పోయి గట్లా కొట్లాడుకుంటారు ఎవరు ఇలా? అయితే ముచ్చట్లు పెట్టుకోవాలా? ఎప్పుడు ఏం ముచ్చట్లు పెట్టుకుంటాంలే, అసలు కొట్టుకుంటూ పని అయిపోద్దని కొట్టుకుంటూ తిట్టుకుంటూ వాళ్ళకి వచ్చిన బల ప్రయోగాలు వాళ్ళకి వచ్చిన మాటలన్నీ కూడా ఈయన మాట్లాడుకుంటారు అనమాట. ముఖ్యమంత్రి కూడా ఇలా కూర్చుంటాడు. ముఖ్యమంత్రి కూర్చుంటాడు, మన చంద్రబాబు నాయుడు అందరు కూర్చుంటారు అన్నమాట. దీనిలో అన్ని పార్టీలో ఇలా కూర్చుంటారు. అన్ని పార్టీలో అంటే గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళ అన్ని పార్టీలు ఇక్కడ కూర్చుంటారా. మరి కూర్చొని మంచిగా ముచ్చట పెట్టుకొని సమస్యల మీద మాట్లాడక ఎప్పటి కొట్టుకుంటారు ఎవరు ఇలా? ఈ సమస్యలు ఏమి లేవు జనాలకు అని వాళ్ళు సమస్య క్రియేట్ చేసుకుంటారు అనమాట. ఓహో, అంటే ఇట్లా లింకులు పెట్టి ఇక కొట్లాడుకుంటారా? అవును రసీన్గా. మరి మా ఊరు ఎమ్మెల్యే కూడా గిల్లనే కూర్చుంటారా? ఏ ఊరు ఎమ్మెల్యే అయినా ఇళ్ళ కూర్చోవాల్సిందే, ఇళ్ళ ఊరు మాట్లాడుకోవాల్సిందే. అయితే నేను చాలా సార్లు చూసినరా మా ఊరు ఎమ్మెల్యే పండుకునే చోటుకి ఇదే అన్నట్టు. అయిగారండి అమ్మాయి గారిని తీసుకురావడానికి గూడు బండి రెడీ చేసినండి, పదండి బయలుదేరదాం. సరే గాని రే, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో కరెక్ట్ గా చెప్పరా? నిజం చెప్పమంటారండి అబద్ధం చెప్పమంటారండి? అబద్ధం చెబితే ఏం జరుగుతుందో తెలుసు కదా. గౌడి గేదకి గాసుకు పంచ కట్టేటుందండి. చమత్కారం ఒకటి బాబు. ఎట్టా నువ్వు ఎన్ని సెల్లి తిన్నా మీ అయ్య చేసిన అప్పు తీర్చేంత వరకు నువ్వు నా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిందే. చెప్పరా, ఇదేదో తెలుసా నీకు? ఏదిరా గీదా? ఈ బిల్డింగ్ ఇది నాకు తెలియదు కానీ అరే ఒక్కసారి 2-3 సార్లు టీవీలో చూసినరా గిది గిట్లా కనపడంగా. చూసినావా? ఇది సెక్రటేరియట్ రా. ఏంద్రా? సెక్రటరేటా? సచివాలయం రా. సచినోళ్ళు కాదు, బతికిన వాళ్ళే ఉంటారులే గాని సచివాలయము అంటే మంత్రులు ముఖ్యమంత్రి గిన్నె ఉంటారు అనమాట. అసెంబ్లీలో ఉంటారంటే కాదురా? మరి అసెంబ్లీలో సమావేశాలు అయితే ఉంటారా? ఈ రోజు మరి ప్రజలకు సేవ చేయాలి కదా. ఇక రోజు పని చేసుడికి వచ్చి ఇలా కూర్చుంటారు. ఇలా వచ్చిన మంత్రులు ముఖ్యమంత్రి కూర్చుంటారు అనమాట. అబ్బా ఇది కూడా పెద్దగా ఉన్నదేమరా? చాలా పెద్దగా ఉంటది. ఇక అయితే వీళ్ళకి రోజు ముఖ్యమంత్రి వీళ్ళు మంత్రులంతా వచ్చి కూర్చుంటారు. వచ్చి ఉంటారా? ఇక అన్ని సంతకాలు పెట్టుడు అంత పని ఇళ్ళనే చేస్తారు. ఇళ్ళనే చేస్తారు అనమాట. ఇక గిప్పు నాకు అర్థమైందిరా. ఏమర్థమైందిరా? అంటే ఎమ్మెల్యేలు అందరూ గల నిద్రపోతారు, ఇక మంత్రులు అందరూ ఇలా నిద్రపోతారా? ఒరే నీకు తెలివి బాగా మీరిపోయింది. ఈ రోజు నాకు ఆకలి వేస్తుంది. నాకు కూడా ఆకలి అయితే ఆకలి అవుతుంది కదా, ఇంటికి పోదాం పైగా. పోదాం.